కృత్రిమ మేధ నేడు అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. పనిలో వేగాన్ని, ఖచ్చితత్వాన్ని పెంచుతోంది. సృజనాత్మకంగా ఆలోచించే వారికి ఈ ఆధునిక సాంకేతికత ఎంతగానో సాయపడుతోంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తలెత్తే ప్రమాదాలను టెక్ కంపెనీలు పట్టించుకోవడం లేదని ఏఐ పితామహుడు జెఫ్రీ హింటన్ అన్నారు. టెక్ దిగ్గజాలు కృత్రిమ మేధ ముప్పును తక్కువ అంచనా వేస్తున్నాయని తెలిపారు. ఏఐతో తలెత్తే ప్రమాదాలను టెక్నాలజీ కంపెనీలు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక పాడ్కాస్ట్లో మాట్లాడారు. కీలక శాస్త్రవేత్తలు ఏఐ ముప్పును తక్కువ చేసి చెప్తున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. డీప్ మైండ్ సంస్థ సీఈఓ అయిన డెమిస్ హస్సాబిస్ వంటి వారు ఈ ముప్పును అర్థం చేసుకుని దానిని ఎదుర్కొనేందుకు పనిచేయాలనుకుంటున్నారని గుర్తు చేశారు. తొలినాళ్లలో ఈ ప్రమాదాన్ని గుర్తించనందుకు చింతిస్తున్నానని జెఫ్రీ హింటన్ తెలిపారు. కాగా దశాబ్దం పాటు సేవలందించి 2023లో హింటన్ గూగుల్ను వీడారు. ఏఐని విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావడానికి గూగుల్ చేస్తోన్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఆయన వెళ్లిపోయారని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. అయితే అందులో వాస్తవం లేదని తాజాగా ఆయన వెల్లడించారు. అప్పటికి తన వయసు 75 ఏళ్లని, ఆశించిన మేర పనిచేయలేకపోవడం వల్లే ఆ సంస్థను వీడానని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు తాను ఏఐ ముప్పు గురించి స్వేచ్ఛగా మాట్లాడగలనని జెఫ్రీ హింటన్ అన్నారు. కాగా ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్లో చేసిన కృషికి గాను హింటన్కు 2024లో ఫిజిక్స్ విభాగంలో నోబెల్ వరించింది. ఆ రంగంలో దశాబ్ద కాలం పాటు ఆయన చేసిన కృషి ఫలితమే ఇప్పుడు ఏఐ విప్లవానికి దోహదం చేసింది. మరోవైపు ఏఐతో వచ్చే ముప్పుపై గూగుల్ డీప్ మైండ్ సీఈఓ డెమిస్ హస్సాబిస్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు కోల్పోవడం కంటే దాని దుర్వినియోగమే అత్యంత ప్రమాదకరమని అన్నారు. ఒకవేళ అలా జరిగితే వినాశకర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాంటి వ్యక్తులకు వీటి యాక్సెస్ను పరిమితం చేయాలని సూచించారు. అయితే ఏఐ ఎంత శక్తివంతమైనదైనా మానవ సృజనాత్మకతకు మాత్రం ప్రత్యామ్నాయం కాలేదని పలువురు టెక్ నిపుణులు అంటున్నారు. అది కేవలం ఒక సహాయక సాధనం మాత్రమేనని, కొత్త ఆలోచనలకు ఏఐ తోడ్పడుతుందని అంటున్నారు. కానీ విస్తృత భావనా శక్తి మనిషికే ఉంటుందని, ఏఐని సరైన రీతిలో ఉపయోగించుకుంటే సృజనాత్మక వ్యక్తులు తమ పనిని వేగంగా, సమర్థంగా, అధిక నాణ్యతతో చేయగలరని చెబుతున్నారు.